సామాజిక అసమానతలను తొలగించి దళిత వృత్తిదారుల సమస్యలపై దృష్టి పెట్టాలి. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్. గోనెగండ్ల దళితుల సమస్యల పరిష్కారం పట్ల పాలక వర్గాలు దృష్టి లేని కారణంగా దళితుల సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకొని ఉన్నాయని, మెజార్టీ ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డ నూతన ప్రభుత్వమైన సామాజిక అసమానతలను తొలగించి దళిత వృత్తిదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్లు కోరారు. గురువారం కేవీపీఎస్ గోనెగండ్ల మండల కమిటీ సమావేశం ఆ సంఘం మండల అధ్యక్షులు మారేసు అధ్యక్షతన బస్టాండ్ ఆవరణలో నిర్వహించారు. కేవీపీఎస్ మండల కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరబోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు మరియు స్వాగతం తెలియజేశారు. గత ప్రభుత్వం అందరికీ పెన్షన్లు పెంచుతూ వచ్చిన గత ప్రభుత్వం డప్పు వృత్తి కళకు సంబంధించిన పెన్షన్ను మాత్రం పెంచలేదన్నారు. అలాగే శ్మశానంలో గుంతలు తీసే వృత్తిదారులను, తంబుర కళాకారులను ఇప్పటికీ వృత్తిదారులుగా గుర్తించలేదన్నారు. చర్మ కళాకారులకు ఇవ్వవలసిన కిట్లు, వృత్తి కేంద్ర నిర్మాణం పట్ల ఎలాంటి చొరవ చూపలేదని, అందుకే గత ప్రభుత్వం సామాజిక తరగతుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చిందన్నారు. కొత్తగా అధికారానికి రాబోతున్న నాయకులైన సామాజిక అసమానతలను తొలగించి దళిత వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలా జరగని క్రమమే గనుక ఎదురైతే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. ఐక్యత పోరాటం ద్వారా మన సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో కేవీపీఎస్ మండల నాయకులు దేవదాస్, రంగన్న, సంటన్న, దస్తగిరి, పెద్దకర్రన్న, కొండయ్య, మునిస్వామి, జయరాజు, యోహాను, నగేష్, భీమన్నతో పాటు మరో 15 మంది నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా చర్మకారులకు కూడా గతంలో 20,000 విలువ చేసేటువంటి కిట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఎక్కడ కిట్లు ఇవ్వనటువంటి పరిస్థితి, వాళ్ళకు ప్రత్యేకంగా వృత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. పెన్షన్ దానికి కూడా చర్మకారులకు కూడా పెన్షన్ పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. డప్పు చర్మకారులతో పాటు ఈ సమాజంలో ఇప్పటికీ ఇంకా కనీసం వృత్తిగా గుర్తించినటువంటి కాటి కాపరులు చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. కాటి కాపరి వృత్తిని కూడా అది వృత్తిగా ప్రభుత్వం వెంటనే గుర్తించాలి. 4వ తరగతి ఉద్యోగులుగా వాళ్ళని పరిగణించాలి. అందరికీ ఆ రకంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఈ 3 రకాల డిమాండ్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ స్పందించదా తప్పదు, మేము పోరాటానికి ఆ రకంగా సిద్ధమవుతామని చెప్పేసి ఆ రకంగా ఈ సామాజిక వృత్తులన్నీ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే అవసరమైతే మీకు అర్జీ రూపంలో సమస్యలు పరిష్కరించండి అని చెప్తాం, లేదా పోరాటం ద్వారా ఉద్యమిస్తామని చెప్పేసి ఆ రకంగా ఉద్యమించడానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.